ఓపెన్ టాక్కి స్వాగతం. కోవర్టు రాజకీయం ఈ పదం మనం అప్పుడప్పుడు వినే ఉంటాం. ఒకరి పక్క నుండి వేరొకరి దగ్గర పనిచేస్తూ సమాచారం మొత్తం కూడా సేకరించి రహస్యంగా పంపుతుంటారు. సాధారణంగా మన పోలీస్ శాఖలో గట్ట అయితే ఇన్ఫార్మర్లుగా చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళని పెట్టుకుంటారు. దొంగల గురించో లేదా గంజాయి స్మగ్లర్ల గురించో నక్సలైట్ల గురించో వీళ్ళ అలజడి గురించి తెలుసుకోవడానికి వాళ్ళ కదలికల గురించి తెలుసుకోవడానికి పెట్టుకుంటారు. అదే రాజకీయ పరిభాషలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కోవర్ట్ అంటాం మనం. అలాంటి కోవర్ట్ ఆపరేషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి చేశాడు. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాలి. ఏంటా కోవర్ట్ ఆపరేషన్ అంటే షర్మిల వద్దకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపటం. ఎస్, జగన్మోహన్ రెడ్డి చేసిన కోవర్ట్ ఆపరేషనే షర్మిల వద్దకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపటం. అందరూ అనుకున్నారు షర్మిల మీద అభిమానంతో వెళ్ళుంటారు, జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి పడలేదేమో, ఆయన టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళాడేమోనని చెప్పి చాలామంది భావించారు. అక్కడే పప్పులో కాలేశారు. అయితే దీన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఖండించారు. ఇదేదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వద్దకు వెళ్ళటం అంటే మొత్తంగా ఏదో తేడాగా ఉందని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఎస్, ఆ అనుమానం నిజమే అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక మంచి బాండింగ్ ఉంది. చిన్న చిన్న విషయాలకి టికెట్ లాంటి విషయాలకు వదిలేసిపోయే మనస్తత్వం ఆళ్ల రామకృష్ణారెడ్డిది కాదు. అయినప్పటికీ కూడా వెళ్ళి వెంటనే దాదాపు నెల రోజులు గడవక ముందే తిరుగు టపాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చెంతకు చేరారు. మరి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, వాస్తవానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళింది షర్మిల వెనక ఏం జరుగుతుంది, షర్మిల వెనక ఎవరున్నారు, ఆ పార్టీని ఎవరు నడిపిస్తున్నారు, షర్మిలను ఎవరు జగన్మోహన్ రెడ్డి మీదకు ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు లాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అనుకున్నాడు. తెలుసుకోవాలంటే ఒక మనిషి ఉండాలి, తన మనిషి. వేరే మనిషిని అయితే షర్మిల అంత నమ్మదు, అన్ని విషయాలు షర్మిల షేర్ చేసుకోదు. కానీ అప్పటికే ఆ కుటుంబంతో సత్సంబంధాలుండి షర్మిలతో కూడా మంచి సంబంధాలు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అనుమానం రాదు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డిని రంగంలో దింపి ఏదో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రామ్ చెప్పినట్టుగాను తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగాను ప్రకటించుకున్నాడు, కండువా కూడా కప్పించుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటి జరిగి ఉండాలి. అయితే తనకు కావాల్సిన సమాచారం మొత్తం సేకరించుకున్నాడు కాబట్టి బయటకు వచ్చేసి ఉండొచ్చు, లేదా షర్మిలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మెడబట్టి బయటికి గెంటితే వచ్చేసి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏం జరిగిందనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. షర్మిల దీన్నేం వదిలిపెట్టదు. ఎందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయం ఖచ్చితంగా షర్మిల మాట్లాడుతుంది. అయితే సమయం చూసి మాట్లాడుతుంది. ఇక్కడ సొంత చెల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ ఎందుకు చేయించాల్సి వచ్చింది, ఎందుకు అంత దిగజారిపోయి వచ్చాడు? పైగా ఇదేమీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఫ్రీగా చేసిన ఆపరేషన్ కాదు. ఖచ్చితంగా దీని వెనక స్వప్రయోజనం ఉండే ఉంటుంది. సోషల్ మీడియాలో రఫ్గా అయితే ఒక 200 కోట్ల రూపాయల డీల్తో జరిగినటువంటి కోవర్ట్ ఆపరేషన్ అని చెప్పి చర్చ నడుస్తుంది. అయి ఉండొచ్చు కూడా. ఎందుకనంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం వేల కోట్లకి పడగలెత్తిన వ్యక్తి అయితే కాదు. తనకు కూడా డబ్బు అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏదైనా లొంగుండొచ్చు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంది కాబట్టి ఆ అభిమానం ఆసరా చేసుకుని తనకు కూడా కొంత స్వప్రయోజనం లభిస్తుంది కాబట్టి లొంగితే లొంగుండొచ్చు. అయితే ఎందుకు వచ్చాడు అనేది మాత్రం తెలియదు. దొరికితే తరిమితే వచ్చేసాడా, లేదా తనకు కావాల్సిన సమాచారం సేకరించుకున్నాడు కాబట్టి ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుని వచ్చేసాడా అనే విషయం త్వరలోనే తెలబోబోతుంది. అది షర్మిల తన నోటితోనే బయట పెడుతుంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత నీచానికి దిగజారాలి? సొంత చెల్లి మీద ఎందుకు కోవర్ట్ ఆపరేషన్ చేయాలి? ఒక రాజశేఖర రెడ్డి కూతురు మీద కోవర్ట్ ఆపరేషన్ అంటే ఎవడో అంత ఈజీగా చేయడు, ఎవరు ఒప్పుకోరు. వేరొక వ్యక్తిని చేయమంటే చేస్తాడా? భయపడతాడు. ఎందుకంటే ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి కూతురే, ఒక కీలకమైన పార్టీలో ఇప్పుడు ఒక అధ్యక్ష బాధ్యతలో ఉంది. రేపు తేడా వస్తే ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేశాడంటే ఉత్తినే చేస్తాడా? అసలు ఒక న్యాయవాది ఇంట్లో పెళ్లికి వెళ్తేనే, వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్తేనే 2 కోట్ల రూపాయలు విలువైన గిఫ్ట్ ఇచ్చిన చరిత్ర మంది. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డికి 200 కోట్లు 100 కోట్లు, సరే 200 కాకపోతే 100 కోట్లు అయి ఉంటుంది కదా, అంతకంటే తక్కువైతే నేను అనుకోవట్లేదు. 100 కోట్లు డీల్ అయినా అయి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆయన 2 విధాలుగా జగన్మోహన్ రెడ్డికి విధేయత ప్రకటించినట్టుగా ఉంటుంది, మనకు కూడా స్వలాభం ఉంటుంది. కాబట్టి ఆయన ఒక అడుగు వేస్తే వేసి ఉండొచ్చు, మనం చెప్పలేం. ఎందుకు ఇక్కడ బలం, ఇంకా దీనికి బలాన్ని చేకూర్చే అంశాలు కూడా నేను కొన్ని చెప్తాను. షర్మిల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుసు. అంతేగాని ఇప్పటికిప్పుడు ఏదో షర్మిల ముఖ్యమంత్రి అయిపోతాను నేనేదో అయిపోతానని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసే వెళ్ళాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చేసాడు? వచ్చేసిన తర్వాత ఆ పార్టీలో అందరూ దొంగలే ఉన్నారని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదో మాట్లాడాడు. షర్మిల పేరు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఇంకో 2 పేర్లు చెప్పండి మీరు. షర్మిల తప్ప ఇప్పుడు టక్కని తడుపుకోకుండా 2 పేర్లు చెప్పండి.
ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అది. ఒకప్పుడు వెలిగిన పార్టీయే, బట్ ఇప్పుడు ఆ పార్టీలో గట్టిగా 2 పేర్లు చెప్పాలంటేనే తడుముకోవాల్సిన పరిస్థితి. మరి ఎవరు దొంగలు అందులో? ఎంతమంది ఉన్నారని దొంగలు అంటారు? అంటే బయటికి వెళ్ళాం కాబట్టి, బయటకు వచ్చేసాం కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. ఇంకా బలంగా చేకూర్చే అంశాలు చెప్పనా నేను. జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించాడు కదా. ఎంతలా అంటే రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు అనేలా తన సోషల్ మీడియాను ఉసుగొల్పి శాస్త్రి అని, రెడ్డి కాదు అని, రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని, పెంపుడు కూతురని, జగన్మోహన్ రెడ్డికి ఏదో లాభం చేకూర్చలేదని, అలిగి పార్టీలోకి వచ్చిందని, ఇలా రకరకాల విమర్శలు చేయించారు. ఏ ఒక్క విమర్శకైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించాడా? మరి ఆ రోజు నువ్వు షర్మిల వెనకాలే ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయించిన సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు? షర్మిల వెనకాల, షర్మిల పార్టీలో ఉన్నాడు. మరి నువ్వు ఖండించాలి కదా షర్మిల వెనకాల నిలబడి. ఈ వ్యాఖ్యలు తప్పు, మీరు మాట్లాడుతున్న మాటలు తప్పు, మీరు ఒక రాజశేఖర్ రెడ్డి కూతురిని ఈ విధంగా అవమానించడం తప్పు అని చెప్పి నువ్వు వైసీపీని ఆ రోజు ఖండించాలి కదా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఆ రోజు ఖండించావా? ఖండించలేదు. 1. 2, పార్టీ నుంచి వెళ్ళిపోయే సమయంలో కూడా మితిమీరి విమర్శలు చేయలేదు. ఎక్కడి వరకు? ఒక పరిధి వరకే విమర్శలు చేశాడు. ఏమని? నాకేమి నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వలేదు, నా నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేసుకున్నాను, ఇక జగన్మోహన్ రెడ్డి ముఖం జీవితంలో చూడను, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద కూడా రేపు కేసులు వేస్తాను అని చెప్పి ఒక పరిమితి దాటకుండా ఒక పరిమితి వరకే విమర్శలు చేసి బయటికి వెళ్ళిపోయాడు. అంటే పాము జావకూడదో కర్ర ఎరగకూడదు అనే సామెతను చూశారా? అలాగే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయి విమర్శలు చేయలే. ఎందుకంటే రేపు తిరిగి పార్టీలోకి రావాలన్న విషయం తనకు తెలుసు. ఎందుకంటే వెళ్ళేది కోవర్ట్ కదా. అప్పుడు ఒక పరిధి దాటి విమర్శలు చేస్తే రేపొద్దున ట్రోలుకు గురే అవకాశం ఉంది, అది ప్రతిపక్షాలు వాడుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పరిమితి దాటకుండా విమర్శలు చేశాడు. అలాగే షర్మిల పార్టీలో ఉన్న సమయంలో షర్మిల మీద తీవ్ర విమర్శలు వస్తే ఒక్కరోజు కూడా నోరు విప్పలేదు. మరి ఇవన్నీ పలు అనుమానాలకు దారి తీయటం లేదా? ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది కదా. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డిని, ఆళ్ల రామకృష్ణారెడ్డిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఒక మాట చెప్పారు. ఇదేదో అనుమానంగా ఉంది, నమ్మశక్యం కావటం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన రోజే చెప్పారు. అప్పుడు చెప్తే సరే వాళ్ళేదో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని బట్టి అలాగని ఉంటారులే, ఎవరికైనా కష్టం తగిలితే ఎందుకు ఉంటాడు పార్టీలు అని చాలామంది అనుకున్నారు. కానీ అది వాస్తవం. ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే వ్యక్తి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టే వ్యక్తి కాదు. చంద్రబాబు గారి మీద కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానివ్వండి, లేదా ప్రస్తుతం టీడీపీ ఆఫీసు ఉన్న దాని మీద కానివ్వండి, ఈ కేసులన్నీ ఎవరు వేశారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి వేశాడు. ఎందుకు వేయించాడు? నమ్మకస్తుడు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డితోనే కేసులు వేయించాడు. అందులోనూ ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి కేసులు వేయించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తి పార్టీ మారటం అనేది ఇది ఇంపాసిబుల్. కాకపోతే ఆ రోజు కోవర్టు రాజకీయం కోసం మాత్రమే మారాడు. ఇక జగజారుడు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చివరికి సొంత చెల్లి వేరొక పార్టీలోకి వెళితే ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కూడా కోవర్టును ప్రయోగించాడు. నాకు ఇప్పుడు ఇంకొక అనుమానం కలుగుతుంది. టీడీపీ జనసేనలో కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్టులు ఉన్నారేమో, ఏమో నమ్మలేం. సొంత పార్టీ మీద, అది కూడా కాంగ్రెస్ పార్టీలో సొంత చెల్లుంటే వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే తన తండ్రి పార్టీ అదే కదా. ఇప్పుడంటే నువ్వు వచ్చిన డమ్మీ కాంగ్రెస్ పెట్టుకున్నావు అంటే ఆ పార్టీలోనే నువ్వు ఒక కోవర్టుని పెట్టావు అంటే టీడీపీ జనసేనలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోవర్టులు లేరంటావా? ఖచ్చితంగా ఉండొచ్చు. కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా బయటపడతారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలను ధీటుగా ఎదుర్కోలేక ఇలా కోవర్టులను ఎన్నుకుని దాన్ని ఆధారంగా రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే అనుమానం, షర్మిల ఇక్కడ రావడానికి కారణం ఎవరు? దీని వెనక ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఏమైనా ఉన్నాడా? లేకపోతే లోకేష్ ఏమైనా ఉన్నాడా? లేదా పవన్ కళ్యాణ్ ఏమైనా ఉన్నాడా? వీళ్ళకి వెనకమాల ఎవరుండి నడుపుతున్నారు మొత్తాన్ని? వీళ్ళు ఎవరిని దెబ్బతీయాలని పార్టీ పెట్టింది? ఏం జరుగుతుంది? నా మీద ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తన మనిషి ఉండాలి. కాబట్టే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అక్కడ పంపాడు. ఇందులో ఇది కోవర్టు రాజకీయం అనటంలో సందేహమే లేదు. ఎందుకంటే 20 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఏం తేడా వచ్చిందని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పోనీ ఎన్నికలు అయ్యేదాకా ఉండి ఎన్నికల తరువాత వచ్చుంటే సరే ఈ పార్టీకి భవిష్యత్తు లేదని భావించి వచ్చాడేమోలే
అని అనుకుందాం. 20 రోజుల వ్యవధిలోనే వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టకుండానే, ఒక్కసారి కూడా షర్మిల తరపున మాట్లాడకుండానే నువ్వు తిరిగి వచ్చేసావంటే 2 రకాలు. నీకు కావాల్సిన సమాచారం సేకరించుకున్నావు కాబట్టి వచ్చేసి ఉండాలా, లేదా షర్మిలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు కాబట్టి తరిమేసి ఉండాలా. ఈ రెండిట్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది. ఏది ఏమైనా ఈ షర్మిల మీద ప్రయోగించిన కోవర్టు రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా త్వరలో మారబోతుంది.